చందమామ కథ దీవెన. పూర్వం ఒకప్పుడు నేపాల దేశాన్ని భద్రకుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు పురోహితులన్నా జ్యోతిష్కులన్నా గౌరవం ఉండేది కాదు. పురోహితులు పెట్టే సుముహూర్తాలకు కానీ జ్యోతిష్కులు చెప్పే ఫలితాలకు కానీ జరుగుతాయని ఆయనకు నమ్మకం లేదు. ప్రశ్నలు చెబుతామని వారి ఆస్థానానికి ఎవరు వచ్చినా వాళ్ళను తేలికగా మాట్లాడి గేలి చేసేవాడు. అయితే ఒకనాడు రాజు వేటకు వెళ్ళాడు. ఆయనతో కూడా మంత్రి, పురోహితుడు, సేనాధిపతి మొదలైన వాళ్ళంతా బయలుదేరారు. ఇంకా వేటకాళ్ళు, కుక్కలు కూడా వెళ్తాయనే వేరే చెప్పక్కర్లేదు కదా. వాళ్ళంతా అడవిదారిన పట్టిపోతూ ఉంటే గోరువంక ఒకటి రివ్వుమంటూ ఎగిరి వచ్చి పక్కనున్న ఒక చెట్టు మీద వాలి కుయిక్ కుయిక్ అని కూసింది. రాజు పురోహితుని కేసు చూసి, ఏమండి శాస్త్రులు గారు, ఆ పక్షి పలుకునకు అర్థమేమిటండి అని అడిగాడు. ఆ శాస్త్రులు గారికి పక్షి భాష వచ్చు. అందుకనే ఆ రాజుగారు ఆయన్ని అలా అడిగాడు. చూద్దాం ఏం చెప్తాడో అని అందరూ ఆయన వైపే చూస్తూ ఉన్నారు. ఆ పురోహితుడు కాసేపు అటు ఇటు చూసి దూరాన కొండ పక్క నుంచి గడ్డి కోసం కొడవలి చేత పట్టుకొని వెడుతూ ఉన్న ఒక కాపు కేసి వేలెట్టి చూపి, ప్రభు చూశారా ఆ వెళ్ళే కాపుని? అతడు దారిలో పాము కరిచి చచ్చిపోతాడు అని ఈ పక్షి చెబుతోంది అన్నాడు. ఆ మాట విని రాజు అదెంతవరకు నిజమో చూద్దామని వేట మానేసి తన పరివారంతో ఆ చెట్టు కిందే ఆగాడు. మరి కాసేపటికి ఆ కాపు పెద్ద గడ్డి మోపు కట్టి నెత్తిపైన మోసుకొని ఆ కొండ పక్క నుంచే తిరిగి వస్తూ అక్కడ వాళ్ళందరికీ ప్రత్యక్షం అయ్యాడు. ఎప్పుడైతే కాపు తమ కంటికి కనపడ్డాడో ఆ వెంటనే పురోహితుడు చెప్పినది వట్టి బూటకము, అడిగిన దానికి ఏదో ఒకటి జవాబు చెప్పుకోవాలి కదా అని చెప్పేశాడు అని వాడి మొహం, వాడికి శాస్త్రం ఏమిటి తెలుసు అని రాజుగారు పరివారము తమలో తాము అనుకొని ఇక అక్కడి నుంచి వారు పురోహితుని ఇష్టం వచ్చినట్టు వేలాకోలం చేయటం ప్రారంభించారు. రాజు పురోహితుని చూసి హేళనగా నవ్వుతూ, ఏమండి శాస్త్రులు గారు, చచ్చిన వాళ్ళు ఎక్కడైనా తిరిగి రావడం విన్నారా? ఆ కాపు చచ్చిపోతాడన్నారే, చూడండి మోపుతో ఎలా వస్తున్నాడో. ఒకవేళ యమదూతలకు ఏమైనా లంచం పెట్టి చావు తప్పించుకున్నాడంటారా? లేకపోతే పెళ్ళాం పిల్లలతో చెప్పి రాలేదు, వాళ్ళతో చెప్పకుండా చచ్చిపోతే వాళ్ళు గోల పెడతారు గనక చెప్పి వస్తాను అని మృత్యుదేవతకు నచ్చజెప్పి వస్తున్నాడంటారా? మాట్లాడరేమండి, పాము కరిచి కదూ చచ్చిపోతాడన్నారు. ఏమై ఉంటుందంటారు ఆ విషమంతా? అతగాడి చెమటకి కరిగిపోయిందా, లేక ఆ పక్షి మతి చెడిపోయి తప్పు చెప్పిందా? సెలవివ్వండి అని అన్నాడు. రాజుకు మల్లనే తక్కిన వాళ్ళు కూడా ఆ శాస్త్రులు గారిని ఎగతాళి చేశారు. పక్షికి కాదు మతిపోత, శాస్త్రులకే అని సేనాధిపతి అన్నాడు. ఆత్మవిశ్వాసం గల శాస్త్రి మాత్రం ఆ మాటలు వినిపించుకోలేదు. చెక్కు చెదరకుండా తిరిగి వస్తూ ఉన్న ఆ కాపుని చూసి మనస్సులో ఇలా ఆలోచించుకున్నాడు. నేటి వరకు నేను చెప్పిన మాట ఒక్కటి పొల్లిపోలేదు. నా నోటి వెంట ఏ మాట వచ్చినా అది అమోఘంగా జరిగి తీరేటట్టు నా ఇష్టదేవత నాకు వరమిచ్చి ఉన్నదే. ఆ ధైర్యంతోనే కదా నేను జ్యోతిష్యం అంటే గౌరవం లేని ఈ రాజు వద్ద మసులుకు రాగలుగుతున్నాను. మరి ఈ రోజున నా మాట ఫలించకపోవటానికి కారణం ఏమై ఉంటుంది అని అతని మనస్సులో అనేకమైన ఆలోచనలు పరిగెత్తాయి. పోతూ ఉన్న రైతును పిలిచి, అబ్బీ, ఆ మోపు ఒక మాటు దించు చూద్దాం అని అన్నాడు. వాడు ఎందుకు చెప్పమా అనుకుంటూ మోపు కింద పెట్టాడు. మోపు విప్పు అన్నాడు శాస్త్రులు. ఏమిటో ఈ పరీక్ష అనుకుంటూ అందరూ చూస్తూ ఉండగా ఆ కాపు మోపు విప్పాడు. విప్పేటప్పటికి అందులో పాము తల ఒకటి, తోక ఒకటి కనపడ్డాయి. బాబోయ్ అంటూ ఆ కాపు భయంతో ఒక్క గెంతు గెంతాడు. శాస్త్రి ఆ కాపుతో, భయపడకోయ్, ఈ పాము నిన్ను చంపటానికి వచ్చి నీ కొడవలి వల్ల తెగి చచ్చిపోయిందని ధైర్యం చెప్పాడు. అప్పుడు పురోహితుడు తన మాట నెగ్గినందుకు విజయ గర్వంతో రాజు వైపు, ఆయన పరివారం వైపు తిరిగి, ప్రభు చూశారా శాస్త్రం అంటే ఏమిటో, మహిమ అంటే ఏమిటో? వీటి యందు నమ్మిక లేని వాళ్లను ఎంతకని శ్రమపడి నమ్మించగలము?
ఇప్పుడు ఏలినవారు ప్రత్యక్షంగా పట్టుదలతో కల్లారా చూశారు గనక సరిపోయింది. లేకపోతే శాస్త్రాలకు విలువ ఏమున్నది? ఇష్టం ఉంటే నమ్మవచ్చు, లేకుంటే మానేయవచ్చు. కానీ శాస్త్రాలను దూషించటం మాత్రం న్యాయం కాదు అని చెప్పాడు. శాస్త్రి చెప్పిన ఈ మాటలకు రాజు నిర్ఘాంతపోయాడు. రాజు తొందరపడి పురోహితుణ్ణి హేళన చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు. ఆయనతో పాటు తక్కిన వాళ్ళు కూడా వెంటనే లెంపలు వేసుకున్నారు. కానీ రాజుకి వాళ్ళకి కూడా ఒక సందేహం మాత్రం తీరలేదు. రాజుగారే అడిగేశారు, అయితే శాస్త్రి గారు, ఈ రోజున వీడికి ఈ గండం తప్పింది అంటే ఏదో కారణం ఉండి ఉండాలి కదా, అది ఏమిటంటారు అని అడిగారు. ఉండాలి, వీడి రోజున గొప్ప పుణ్యం ఏదో చేసుండాలి. ఏమబ్బి, ఈవేళ విశేషం ఏమైనా జరిగిందా అని పురోహితుడు అలా అడిగేటప్పటికీ ఆ కాపు, బాబు, నేను గడ్డి కోసం బయలుదేరి వస్తుంటే కొండ మొనవద్ద చెట్టు కింద ఒక ముసలాయన ముక్కు మూసుకొని జపం చేసుకుంటున్నాడు. ఆయన్ని చూసేటప్పటికి బుద్ధి పుట్టి దండం పెట్టాను. ఆయన 10 కాలాల పాటు బతుకు అని నన్ను దీవించారు. అంతకన్నా విశేషం ఏమీ జరగలేదు అని చెప్పాడు. పురోహితుడు, ప్రభు, విన్నారు కదా, ఆ వృద్ధుడి దీవెన వల్ల ఈ కాపు పాముగండం తప్పి బయటపడ్డాడు అన్నాడు. శాస్త్రికి రాజుగారికి కాపు నమస్కారాలు పెట్టి మోపు నెత్తిన పెట్టుకొని తన ఇంటికి చెక్కాపోయాడు. పెద్దల దీవెనలో ఇంత మహిమ ఉందని తెలుసుకొని రాజు నాటి నుంచి పెద్దలంటే ఎంతో గౌరవంగా చూడటం మొదలుపెట్టాడు. నాటి నుంచి మన పురోహితుని మాట అంటే రాజుకు పూర్తి అయిన నమ్మకం కుదిరింది. మరి ఎన్నడూ జీవితంలో ఆయనను హేళన చేయలేదు. పురోహితునికే కాకుండా తన్ను ఆశ్రయించి వచ్చే తక్కిన జ్యోతిష్కులకు కూడా ఆస్థానంలో మంచి సన్మానం జరుగుతూ ఉండేది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 ఆగస్టు చందమామలో వచ్చింది. రచన పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. మంచి మనస్సుతో పెద్దవారు ఇచ్చే దీవెనలు తప్పకుండా ఫలిస్తాయని నేను నమ్ముతాను. అందుకే పెద్దవారిని గౌరవించండి, చిన్నవాళ్ళని ప్రేమించండి. ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.